ఫ్రీలాన్సింగ్. ఈ మధ్య ఎక్కడ వింటున్నా గూడా బాగా ట్రెండ్ అవుతున్న పదం ఏంటంటే ఫ్రీలాన్సింగ్. ఎందుకంటే జాబ్ మార్కెట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ద వే దట్ వి డూ జాబ్స్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఇంకొక 2, 3 ఇయర్స్ పోతే ఫుల్ టైమ్ జాబ్స్ అనేవి లేకుండా పోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నది అండ్ మనం ఆప్ట్ చేసుకోవాల్సిన వే వచ్చి ఫ్రీలాన్సింగ్. అసలు ఏంటి ఫ్రీలాన్సింగ్? ఫ్రీలాన్సర్ అవ్వాలి, లక్షలు సంపాదించాలి అంటే ఏం చేయాలి? మనం దాని గురించి ప్రతి ఒక్కటి కంప్లీట్ గైడ్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ కెరియర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలని ప్రెజెంట్ అనుకోకపోయినా బట్ ఫ్యూచర్ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ మీద డిపెండ్ అయ్యేలా అయితే చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? మనకు నచ్చిన టైంలో, మనకు నచ్చిన వాళ్ళతో నచ్చిన ప్లేస్ నుంచి వర్క్ చేయడమే ఫ్రీలాన్సింగ్. సో, మీరు ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మీకొక బాస్ ఉండరు. మీకొక మేనేజర్ ఉండరు. మీరు మల్టిపుల్ క్లయింట్స్‌తో వర్క్ చేయొచ్చు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో వర్క్ చేయొచ్చు. బీచ్ దగ్గర కూర్చొని వర్క్ చేయొచ్చు. ఇంట్లో సోఫాలో కూర్చొని వర్క్ చేయొచ్చు. మౌంటైన్స్ దగ్గర వర్క్ చేయొచ్చు. నైట్ వర్క్ చేయొచ్చు. డే వర్క్ చేయొచ్చు. మీ ఇష్టం. ఎప్పుడు వర్క్ చేస్తారు? ఎక్కడ వర్క్ చేస్తారు? ఎవరితో వర్క్ చేస్తారని మీ ఇష్టం. అదే ఫ్రీలాన్సింగ్ అంటే. ఇది కొంత కాంప్లికేటెడ్. ఎందుకంటే జాబ్‌తో కంపేర్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ అనేది ఒక విధంగా కంఫర్టబుల్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న వేస్. బట్ డిఫికల్టీ ఏంటి? ఫ్రీలాన్సింగ్ స్కిల్ ఉండాలి. జాబ్‌కి స్కిల్ అవసరం లేదంటారా? కొన్ని సిట్యుయేషన్స్‌లో స్కిల్ లేకపోయినా జాబ్‌లో మేనేజ్ చేయొచ్చు. బట్ ఫ్రీలాన్సింగ్ అనేది ఓన్లీ స్కిల్డ్ ఇండివిడ్యువల్స్ కోసమే. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇన్‌కమ్. ఇప్పుడు మీరు 20,000, 30,000 ఎర్న్ చేస్తుంటే సేమ్ స్కిల్‌తో ఫ్రీలాన్సింగ్‌లో లాక్స్‌లో ఎర్న్ చేయొచ్చు. అండ్ మీ ఓపిక అంతే. మీరు ఎంతసేపు పని చేస్తే ఎంత మందితో పని చేస్తే అంత ఎక్కువ అన్నట్టయితే ఉంటుంది ఫ్రీలాన్సింగ్‌లో. అదే ఇంకొక అడ్వాంటేజ్. బట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఫ్రీలాన్సర్ అవ్వాలి అనుకుంటుంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సిందేంటంటే ఒక స్కిల్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి. అది ఇంపార్టెంట్. అది ఏ స్కిల్ అయినా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఫ్రీలాన్సింగ్ ట్రెండింగ్ స్కిల్స్ తీసుకుంటే వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వచ్చు, ఈ వర్డ్‌ప్రెస్ లాంటి వెబ్‌సైట్ క్రియేషన్ కానివ్వచ్చు, గ్రాఫిక్ డిజైన్ కానివ్వచ్చు. అంటే ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్న స్కిల్స్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఇవి. ఎందుకంటే ఇలాంటి వర్క్స్‌కి మాక్సిమం ఏంటంటే చాలా వరకు ఆహ్, ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగే తీసుకుందాం ఎగ్జాంపుల్. నాకు నెలకి ఒక 4 వీడియోలు పెట్టాలనుకున్నాను. ఆ 4 వీడియోలు ఎడిట్ చేస్తే చాలు. దానికోసం అయితే నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే పెట్టుకోను. నాలాంటి చాలా ఇండివిడ్యువల్స్ ఉంటారు. బ్రాండ్స్ కానివ్వచ్చు ఇలానే ఆలోచిస్తారు. వాళ్ళకి అవసరమే మాత్రమే వర్క్ చేసే వాళ్ళే వాళ్ళకి కావాలి. సో, అలాంటప్పుడే ఫ్రీలాన్సింగ్ మీదకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఫ్రీలాన్సర్స్‌ని హైర్ చేసుకోవడానికి చాలా ప్లాట్‌ఫార్మ్స్ కూడా వచ్చేసున్నాయి. ఇప్పుడు ఫైవర్ అని, అప్‌వర్క్ అని, ఫ్రీలాన్సర్ అని ఇలాగా మన ఛానల్‌లోనే మనం చాలా అయితే షేర్ చేసుకున్నాం ప్లాట్‌ఫార్మ్స్ గురించి. ఫైవర్ ట్యుటోరియల్ కూడా ఉంది మన దాంట్లో. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో, అవన్నీ పక్కన పెడితే స్కిల్స్ డిమాండింగ్ స్కిల్ నేర్చుకోవాలి. మీకు ఇప్పుడు నేను ఇందాక కొన్ని షేర్ చేసుకున్నాను. అవి మీకు తెలీదు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదా మీకు తెలిసిన స్కిల్ ఏదైతే ఉందో దాని గురించి కొంత సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఇందాక ఫైవర్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ చెప్పాను. దానికి ట్యుటోరియల్ కూడా ఉంది మన దాంట్లో. మీరు ఒకసారి ఆ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసి మీకొచ్చిన స్కిల్ రాసి చూడండి. దానికి ఎలా ఉంది డిమాండ్ అని మీకు తెలుస్తుంది. ఎంతమంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు? ఎంత ఎర్న్ చేస్తున్నారు? ఎంత చార్జ్ చేస్తున్నారు? డిమాండ్ ఉందా లేదా? ఇవన్నీ అయితే మీరు తెలుసుకోవచ్చు. బేసిక్ రీసెర్చ్ చేస్తే అయితే తెలిసిపోతుంది. ఫ్రీలాన్సింగ్‌లో మీరు మీకు తెలిసిన స్కిల్‌తో గ్రో అవ్వగలుగుతారా లేదా అని చెప్పి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్ బాగా తెలిసుండాలి. సెకండ్ స్టెప్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మీకు స్కిల్ వచ్చు అని పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నార్మల్‌గా జాబ్ ఇంటర్వ్యూకెళ్దాం. మీకు పలానా వచ్చు ఇతను పలానా ఫిట్ ఆర్ తను పలానా ఫిట్ అని ఎలా తెలుస్తుంది? మీ రెజ్యూమ్ బట్టి. ఇక్కడ ఏంటంటే రెజ్యూమ్ అనే అవసరం లేదు. పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్. మీరు దేంట్లో స్కిల్డో దాని గురించి మీరు చేసిన వర్క్ అనేది ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనుకుందాం. లేకపోతే ఏదైనా యాప్ డెవలపర్ కోడింగ్ సైడ్ బాగా మీరు స్ట్రాంగ్ అనుకుందాం. మీకు బాగా వచ్చిన స్కిల్ కోడింగ్ అనుకుందాం. గిట్‌హబ్ లాంటివి ఉంటాయి. మన చేసిన వర్క్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లేదా మీరు వీడియో ఎడిటర్ అనుకుందాం. మీరు చేసిన వర్క్స్ అన్నీ మేబీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పోస్ట్ చేయండి. లేదా గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకోండి. అవి మీ పోర్ట్‌ఫోలియో. ఒక వెబ్‌సైట్ డెవలపర్ అనుకుందాం. మీరు క్రియేట్ చేసిన వెబ్‌సైట్సే మీ పోర్ట్‌ఫోలియో. డిజిటల్ మార్కెటర్ అనుకుందాం. మీరు ఏ వర్క్ చేశారు? ఇప్పుడు లైక్ ఎస్‌ఈఓ ఇంప్రూవ్ చేశారా? క్యాంపెయిన్స్ ఇంప్రూవ్ చేశారా? మీరు ఏమేమి చేశారో అవన్నీ ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్స్ కానివ్వచ్చు, రిజల్ట్స్ కానివ్వచ్చు ఇలాంటివి. అదే మీ డిజిటల్ మార్కెటింగ్ పోర్ట్‌ఫోలియో. ఇలా ఏ స్కిల్ తీసుకున్నా కూడా ఒక పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉంటుంది ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. సో, మీరు పోర్ట్‌ఫోలియో అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మూడో ఇంపార్టెంట్ స్కిల్ మూడో స్టెప్ ఏంటంటే మీరు రీచ్ ఔట్ అవ్వాలి. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. మీరు స్కిల్ వచ్చు, పోర్ట్‌ఫోలియో ఉంది. బట్ ఎలా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి? దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఫైవర్, అప్‌వర్క్ అలాంటివి. వాటిల్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ పోర్ట్‌ఫోలియో అంతా దాంట్లో అప్‌డేట్ చేసుండాలి. ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేయాలి. మీరు గిగ్స్ క్రియేట్ చేసి అలా చేశాక. ఇంకొక స్టెప్ ఏంటంటే
కోల్డ్ అవుట్‌రీచ్ అంటాం దీన్నే మనం. అంటే కోల్డ్ మెసేజింగ్ ఆర్ కోల్డ్ ఈమెయిలింగ్ అనేది చేయాలి మనం. ఎవరికి చేయాలి? ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. దాన్నైతే యూజ్ చేసుకోండి మాక్సిమం. లింక్డ్ఇన్ యూజ్ చేసి మీరు ఎలా చేయొచ్చు? ఇప్పుడు నాకొచ్చే క్లయింట్స్ వరకు నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాను. నేను ఫుల్ టైమ్ జాబ్‌తో పాటు రెగ్యులర్‌గా నాకు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. నాకొచ్చేవి మాక్సిమం అన్నీ కూడా లింక్డ్ఇన్ నుంచి వస్తాయి లేదా రిఫరల్ నెట్వర్క్ నుంచి వస్తాయి. అంటే నేను తెలిసిన వాళ్ళు నాకు రిఫర్ చేస్తుంటారు ఇలా క్లయింట్స్‌ని ఇలాగా. సో, నాకు అలాగే వస్తుంటాయి. నేను ఫైవర్, అప్‌వర్క్ వాటిల్లో ఏమి యాక్టివ్‌గా ఉండను. ఎందుకంటే నేనిప్పుడు వాటికి టైమ్ వేస్ట్ చేసుకోవాలని అనుకోను. నాకు మాక్సిమం ఇలాగే వస్తుంటాయి. బట్ మీరు అలా రీచ్ అవ్వాలంటే మీరేం చేయాలంటే కోల్డ్ అవుట్‌రీచ్ అనేది తెలుసుకోండి ఫస్ట్ థింగ్. కోల్డ్ అవుట్‌రీచ్ అంటే ఏంటంటే మీ సర్వీసెస్ ఎవరికి అవసరం అనేది మీరు ఆలోచించండి ఫస్టు. లెట్స్ సపోజ్ మీరు వీడియో ఎడిటర్ అనుకుందాం. మీ సర్వీసెస్ ఎవరికి అవసరం? కంటెంట్ క్రియేటర్స్‌కి అవసరం. బ్రాండ్స్‌కి, స్టార్టప్స్‌కి అవసరం. మెయిన్‌గా వీళ్ళకే అవసరం ఉంటుంది గదా! లేదా ఏమన్నా మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇలాంటి వాటికి అవసరం ఉండొచ్చు. సో, మీరు లింక్డ్ఇన్‌లో అలాంటి వాళ్ళ లిస్టు క్రియేట్ చేసుకోండి. లేదా నార్మల్‌గా సెర్చ్ చేయండి. కంటెంట్ క్రియేటర్ అని మీకు చాలా నేమ్స్ వస్తాయి. అందరికీ ఒక మెసేజ్ అయితే చేయండి. సో, ఇలా హాయ్ ఐయామ్ సో అండ్ సో మీరు చాట్‌జీపీటీలో అడగండి కోల్డ్ మెసేజ్ కావాలి. నేను ఇలా ఇలా క్రియేటర్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. నేను వీడియో ఎడిటరు ఇది అని మీకు ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నా. ఆ మెసేజ్ ఎడ్ కాబట్టి ఒకటి పంపించేయొచ్చు. సో, ఐయామ్ సో అండ్ సో నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను ఇలాగా అలాగా అని. అలా మీరు ఒక 10 మందికి మెసేజ్ చేస్తే లింక్డ్ఇన్‌లో ఆర్ ఈవెన్ మీకు ఈమెయిల్ ఐడీ ఉంటే వాళ్ళది ఈమెయిల్‌కైనా మెసేజ్ చేస్తే బ్రాండ్స్‌కి అండ్ కంటెంట్ క్రియేటర్స్‌కి అలాగా వాళ్ళ నుంచి ఒకరిద్దరైనా మీకు రిప్లై ఇస్తారు. ఒక్క కాంటాక్ట్ అయినా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఒక్క కొలాబరేషన్ అయినా. సో, ఇది బెస్ట్ వే. మీరు చేసే కొద్దీ అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీకు ఆటోమేటిక్‌గా క్లయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఒకరు లెట్స్ సపోజ్ నేను ఎవరితోనైనా వర్క్ చేసిన వాళ్ళతో నేనేంటంటే వాళ్ళ వర్క్ నాకు నచ్చిందనుకోండి. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు నాకు ఇలా పలానా స్పెసిఫిక్ వీడియో ఎడిటర్ కావాలని. నేనైతే వాళ్ళని రికమెండ్ చేస్తుంటాను. సో, ఇలాగే ఈ రికమెండేషన్స్, రిఫరల్స్‌తోనే మీకు తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, మీకు తెలియాల్సిందేంటంటే కోల్డ్ అవుట్‌రీచ్ అంటాం. అంటే ఎవరికి మెసేజ్ పంపియాలి? మీ స్కిల్ ఎవరికి అవసరం అనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఇది కూడా సింపుల్ ప్రాసెసే. కొంత బేసిక్ టైం తీసుకొని రీసెర్చ్ చేస్తే సరిపోతుంది. సో, ఇది థర్డ్ స్టెప్. ఏంటి క్లయింట్స్ తెచ్చుకోవడం. ఇంకోటి ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీరు ఆల్రెడీ వర్క్ చేశారు ఎవరితో అయినా. వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ అంటాం. ఇవి కలెక్ట్ చేయడం. ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం. సింపుల్ చెప్పాలంటే. మీరు ఫస్ట్ క్లయింట్ రావడమే చాలా కష్టం. ఫస్ట్ క్లయింట్ వచ్చాక మీకు వస్తూనే ఉంటారు ఇంకా. బట్ వాటికి మీరు కొన్ని ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరితోనైనా వర్క్ చేశారు. వాళ్ళ నుంచి మీరు ఫీడ్‌బ్యాక్ అడగండి. మీ వర్క్ అయిపోయాక ఫీడ్‌బ్యాక్ అడగండి. అది లింక్డ్ఇన్‌లో రికమెండేషన్‌లో కూడా రాయొచ్చు. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. నేను ఇలా స్పెసిఫిక్ క్లయింట్‌తో వర్క్ చేసి నాకు ఈ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇలా మీరు షేర్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీరు రియల్‌గానే వర్క్ చేస్తున్నారు. రియల్‌గానే దీంట్లో మీరు ఎక్స్‌పర్ట్ అని అయితే అందరికీ తెలుస్తుంది మీ నెట్వర్క్‌లో. సో, మీకు ఇంకా ఎక్కువ క్లయింట్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ గురించి మీరు షేర్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియో కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇది ఫోర్త్ స్టెప్. ఈ 4 స్టెప్స్ గాని సక్సెస్‌ఫుల్‌గా మీరు చేస్తే కన్సిస్టెంట్‌గా ఖచ్చితంగా కూడా మీరు ఫ్రీలాన్సర్‌గా 6 ఫిగర్ ఇన్‌కమ్స్ అయితే ఎర్న్ చేయగలుగుతారు. 6 ఫిగర్ ఇన్‌కమ్ అనేది. నేను ఎందుకు ఈ వీడియో స్టార్టింగ్‌లో అన్నానంటే, ఈ ఫుల్ టైమ్ జాబ్ మార్కెట్ అంతా వానిష్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ ఏఐ వచ్చాక స్పెసిఫిక్‌గా ఏంటంటే, ఎవరు గూడా అన్ని హవర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ కోడింగ్ చేసే ఒక ఇండివిడ్యువల్ గురించి తీసుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు 20 డేస్ వర్క్ చేస్తున్నారు మంత్‌కి. బట్ ఈ ఏఐ లాంటి అసిస్టెంట్స్ వచ్చాక 7, 8 డేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఉండదు. ఇంక వెళ్ళే కొద్దీ కంపెనీస్ రియలైజ్ అవుతాయి. ఇప్పుడు లే ఆఫ్స్ జరిగాయి కూడా అందుకే కదా! కాస్ట్ కట్ చేసుకోవడానికి. ఒక కంపెనీ ఒక ఎంప్లాయీకి 1,00,000 ఇస్తుంది. బట్ అతని నుంచి అంత వర్త్ రావట్లేదు. సో, ఒక ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకుంటే ఒక 20,000, 30,000 ఇస్తే సరిపోతుంది. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీరు అడగొచ్చు 20,000, 30,000 కదా! కేనే కదా! ఎలా సరిపోతుందంటే మీరు ఒకేసారి 5, 6 క్లయింట్స్‌తో వర్క్ చేయొచ్చు. సో, అది మీకు అడ్వాంటేజు. కంపెనీస్‌కి అది అడ్వాంటేజు. సో, ఇక్కడ మ్యూచువల్‌గా అంటే ఇద్దరు 2 పార్టీస్‌కి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మీరు ఒకేసారి 5, 6 క్లయింట్స్‌తో వర్క్ చేయొచ్చు. మీకు డైలీ వర్క్ ఉండదు. మీకు ఈరోజు వర్క్ ఉంది రేపు లేకుండా ఉండొచ్చు. ఎల్లుండి 2, 3 క్లయింట్స్‌తో వర్క్ చేయాల్సి రావచ్చు. మీరు ఈరోజు గంట వర్క్ చేశారు. రేపు 3 హవర్స్ వర్క్ చేయొచ్చు. ఎల్లుండి ఒకరోజు ఎప్పుడైనా మీరు 10 హవర్స్ వర్క్ చేయాల్సి రావచ్చు. ఒకరోజు అసలు వర్కే ఉండకపోవచ్చు. ఇలా ఉంటుంది ఫ్రీలాన్సింగ్ లైఫ్ అనేది. బట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్‌గా గాని ఉంటే అంటే నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ, రీచ్ ఔట్ అవుతూ మీకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ టెస్టిమోనియల్స్ పోస్ట్ చేస్తూ అలా అంటే మీకెప్పుడు కూడా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. స్లోగా ఫ్రీలాన్సర్స్ ఏజెన్సీస్ కూడా బిల్డ్ చేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ కలిసి మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకరు లేకపోతే ఇంకొకరు ఇలా కూడా. సో, చాలా వరకు ఇలా ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఫ్రీలాన్సర్స్‌కి అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి. అండ్ మీరు ఫ్రీలాన్సర్‌గా గ్రో అవుతూ ఉంటే మిమ్మల్ని చాలా ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఆన్‌బోర్డ్ చేసుకొని ఏమన్నా క్లయింట్స్ నుంచి వస్తూ ఉంటే పార్ట్ టైమ్ జాబ్స్ కానివ్వచ్చు, కాంట్రాక్ట్ జాబ్స్ కానివ్వచ్చు కూడా మీకు ఇస్తూ ఉంటారు. సో, ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటంటే మీకు స్కిల్ వచ్చా,
ఎలా అయినా మీరు సంపాదించొచ్చు. మీకు డిగ్రీ అవసరం లేదు. ఎవ్వరు అడగరు మిమ్మల్ని. ఫుల్ టైమ్ జాబ్స్‌లో అదే ఒక నెగెటివ్ అని చెప్పుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరు మనకు డిగ్రీ కావాలి, నీ క్వాలిఫికేషన్ కావాలి. బట్ దీనికి అవేం అవసరం లేదు. స్కిల్ ఉంటే చాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో ఫ్రీలాన్సింగ్ అని ఒక ప్లే లిస్ట్ అయితే ఉంది. అక్కడ మీకు దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఏ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి, గిగ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, కోల్డ్ మెసేజింగ్ ఎలా చేయాలి, ఇలాంటివి కూడా స్పెసిఫిక్‌గా నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే డిజిటల్ మార్కెటింగ్ మీద మనది కోర్స్ ఉంది. వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఇన్ 2025 డిజిటల్ మార్కెటింగ్ అనేది. అది తెలుగులో నేర్చుకోవాలి స్క్రాచ్ నుంచి అనుకుంటే నేనే రీసెంట్‌గా కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇప్పుడైతే ఆఫర్‌లో కూడా ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ చెక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చూస్తున్న కొంతమందికైనా కూడా మీరు లాస్ట్ వరకు వచ్చారంటే ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీకు నచ్చింది అని నాకొక మోటివేషన్ అయితే వస్తుంది మీరు లైక్ చేస్తే. మీకు ఇలాంటి కంటెంట్ మరింతగా క్వాలిటీగా అందించడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.